హాయ్! వెల్కమ్ బ్యాక్. ఇది న్యూ ఇయర్ రోజు నైట్ వీడియో అనమాట. మా పాప స్కూల్‌లో ఫంక్షన్ చేస్తుంటే మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారనమాట. అందుకోసమే పిల్లల్ని తీసుకొని వచ్చాము. ఈ నైట్ టైమ్‌లో న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటాం చెప్పండి ఇద్దరు పిల్లల్నేసుకొని. స్కూల్‌లో అయితే బాగా బెటర్‌గా అనిపించింది మాకైతే. సరే కదా! ఇంగ వచ్చాము. ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కాసేపు అని చెప్పేసి. ఇక్కడ మేమొచ్చేలోపే సగం పార్టీ అయిపోయి సగం మంది వెళ్ళిపోయారు కూడాను. ఇంక మేమే కొంచెం లేట్‌గానే వచ్చేసాము. ఇక్కడ మా పిల్ల పేరు చెప్పంగానే ఇంక వాళ్ళు మమ్మల్ని లోపలికి పంపించారు. ఫస్ట్ ఆమె చూసింది. మా పిల్ల పేరు ఏది కనిపించలేదే అనుకున్నాము. అయ్యో! మేము ఇక్కడి దాకా వచ్చి ఎనకెళ్ళాలా అని అనుకున్నాము. ఇంత రెడీ అయ్యేసి ఇంత సేపు పట్టేసిందే వచ్చేసరికి దేవుడా అనుకున్నాను. కానీ లాస్ట్‌కి మా పిల్ల పేరు వచ్చేసింది. మా పాప అయితే నవ్వుతుంది. ఆమె పేరు కూడా కనుక్కోలేదు అని చెన్నై వాళ్ళు టైం అంటే టైమేనండి. టైంకొస్తారు, టైంకెళ్ళిపోతారు. మేము మన వాళ్ళలాగే నిదానంగా వస్తారేమో అని చెప్పి మేము కూడా నిదానంగా వెళ్తే అక్కడ చాలామంది వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు కూడా కొంతమంది. అక్కడైతే డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుందని చెప్పి మా పిల్లల్ని అక్కడికి తీసుకెళ్తే అస్సలు డాన్సే వేయలేదు చూడండి మీరు. అసలు ఆ పక్కకే వెళ్ళలేదు. నన్ను అంటుకొని నిలబడుకొని ఉన్నారు. చాలామంది చిన్న పిల్లల పేరెంట్సే వచ్చారు. పెద్ద పిల్లలు ఎవరొస్తారు? అందరూ బాగా వెకేషన్స్‌కి వెళ్ళుంటారు. ఈ చిన్న పిల్లల్ని తీసుకొని బయటికెళ్ళలేక చాలామంది నాలాంటి వాళ్ళు ఈ ప్రోగ్రామ్‌కొచ్చారు. ఏదో పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా! నార్మల్‌గా ఇంట్లో అయితే చాలా బాగా వేస్తారనమాట. చిన్న పాప అయితే ఇంక అసలు చెప్పనక్కర్లేదు. నేను చెప్పకముందే ఏ సాంగ్ రిలీజ్ అయితే ఆ సాంగ్‌కి డాన్స్ నేర్చుకొని మరి తనే నాకు వీడియో చెయ్యి అని చెప్పి చేపించుకొని మరి ఇన్‌స్టాగ్రామ్‌లో అలాగే తన ఛానెల్‌లో అప్‌లోడ్ చేయించుకుంటుందనమాట. చాలా బాగా డాన్స్ చేస్తుంది. పెద్ద పాప ఇంకా బాగేస్తుంది. కానీ తనకిష్టం ఉండాలి ఏదైనా పని చేసేటప్పుడు. అప్పుడే తను బాగా ఏస్తుంది. స్కూల్‌లో డాన్స్ నేర్పించేటప్పుడు చాలా చేస్తుందంట వాళ్ళ మ్యామ్ చెప్పింది. వీళ్ళకి ఎక్కువ మంది జనాలున్నా సరే కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా కాస్త సిగ్గు, కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లమ్ ఉందనమాట. మళ్ళీ తర్వాత ఊపందుకుంటారులెండి. ఇప్పుడైతే కొన్ని స్టాల్స్ పెట్టారు ఇక్కడ. ఏమేం పెట్టారు? ఏంటి? రేపు నెక్స్ట్ ఇయర్‌కి మనకి యూజ్ అవుతాయా? లేదా? అని చెప్పి చూస్తున్నాను ఇక్కడికంతా మాకు కూడా మెయిల్ పెట్టారనమాట. మీరేవైనా స్టాల్స్ పెట్టాలి అంటే చెప్పండి ముందే రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పి చెప్పారు. కానీ మా వల్ల కాదులే. ఇవి ఇప్పుడు ఏం తీసుకెళ్ళి వేడి వేడిగా పెట్టాలేమో అని చెప్పి మేము అలా అనుకున్నాము. కాదు అక్కడికెళ్ళి చూస్తేనేమో మొత్తం స్టాల్స్ అంటే అన్నీ పెట్టారండి. అంటే మేకప్ ఐటెమ్స్, బట్టలు, స్నాక్స్ లైవ్ కూడా చేస్తూ ఉన్నారు. అంటే దోసలు, సూపులు ఇవన్నీ ఉన్నాయి. నాకస్సలు తెలీదు. లేదంటే నేను కూడా ఒక దోస పిండి, ఒక గ్యాస్ ఎత్తుకుపోయి దోసన్నా పోసుకొని అమ్ముకునేదాన్ని. కనీసం డబ్బులన్నా వచ్చేవి అని అనిపించింది అక్కడికెళ్ళాక. ఇక్కడైతే ఇంక బ్లౌజులు ఉంటారు కదా! స్టిచ్ చేసేవాళ్ళు, అలాగే వర్క్ ఏసేవాళ్ళు వాళ్ళని చూసాను నేను. అక్కడికెళ్ళి అడిగితే రూ. 1000 అలా చెప్పారు. నాకు కొంచెం కాస్ట్ అనిపించి ఇంక రేట్ అడిగేసి ఇంక ఇక్కడ టాయ్స్ కూడా చూసాను. మా బాబోయ్! మా పిల్లలు చూసారంటే ఇంక నేను చచ్చిపోయానే. అనవసరంగా వీళ్ళని డాన్స్ దగ్గర నుంచి తీసుకొచ్చానే అని అనుకున్నాను. అనుకున్నట్టే చూసిందల్లా కావాలి అంటూ ఉంటారు. కానీ మనం అడిగిందల్లా తీసిచ్చలేం కదా! ఇక్కడ కీ చైన్స్ అయితే చూసాము. కరెక్ట్‌గా మాకిష్టమైన గాడ్ శివుడిది కీ చైన్ దొరికింది. ఎలాగో మా వారి బండికి కావాలి అని చెప్పి తీసుకో అని చెప్తే ఆ శివుడిది ఒకటి, ఇంకొక కీ చైన్ 2 తీసుకున్నాను. ఇక్కడ ఇవి బ్రేస్‌లెట్లంట. నేను ముందు చైన్‌లు అనుకోని చూస్తే అవి బ్రేస్‌లెట్లు అని చెప్పారు. సరే అక్కడ పెట్టేసి వచ్చేసా. అందరికీ చిన్నప్పటి జ్ఞాపకాలు గోలీ సోడాలనమాట. ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్‌లో గూడా అమ్ముతారు. బాగున్నాయి. ఇక్కడ గోలీ సోడాలు, పాప్‌కార్న్స్ అలాగే స్నాక్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ అమ్ముతూ ఉన్నారు. ఈ నైట్ టైమ్స్ అంత అవసరమా అవన్నీ తినడం అని చెప్పి మేమైతే తీసుకోలేదు. తినేవాళ్ళు తింటూ ఉన్నారనుకోండి. ఇక్కడ చూసారా రింగులేసేది కూడా పెట్టారు. అనవసరంగా డబ్బులు బొక్కని నేనైతే అసలు ఆ పక్కకే పోలేదనమాట. ఇక్కడ వేడి వేడిగా వేరే వాళ్ళు సూపు, బిర్యానీ తీసుకొచ్చారు. చాలా బాగుంది మేడం ట్రై చేయండి అని చెప్పారు. ఫస్ట్ బిర్యానీ చూద్దాం ఎలా ఉందో అని చెప్పి చూస్తుంటే చాలా బాగా అనిపించింది నాకు చూడంగానే. చిట్టి ముత్యాల బిర్యానీ అంటారు కదా! అది చేసుకొచ్చారు. కాకపోతే పీసులు తక్కువే ఉన్నాయి. మేబీ అయిపోయిండొచ్చు. తీసుకోండి మేడం ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి అని చెప్పి వాళ్ళు అడిగారు. మంగళవారం కాబట్టి మేము అసలు నాన్ వెజ్ తినం మంగళవారం రోజు. అందుకనే ట్రై చేయలేదు. కాకపోయినా నైట్ కాబట్టి నేను అంత ఫుడ్ తినేవాడినే కాదు. కానీ సూప్ చూడంగానే టెంప్ట్ అయిపోయాను. చూద్దాం ఎలా ఉంది. వీళ్ళు మిరియాలు ఎక్కువేసి చేస్తారు కదా! చాలా బాగుంటుంది. చెన్నైలో వాళ్ళు బాగా చేస్తారని చెప్పి ఒకటి తీసుకున్నాను. రూ. 60 తీసుకున్నారు. నిజంగా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. పైన మళ్ళీ మనకు కావాలి అంటే స్పైసీ కోసం కొంచెం మిరియాల పొడి కూడా వేశారు. నేను కొంచెం వేయించుకున్నాను. చూద్దాము కొంచెం చలికి వేడి వేడిగా తాగితే చాలా బాగుంటుందని చెప్పి నిజంగా సూపర్‌గా ఉంది. చాలా చేశారు వీళ్ళైతే. మా పాప అయితే నన్ను డైరెక్ట్‌గా అడిగేస్తుంది. ఇంకెప్పుడు మీరే తింటూ ఉంటారా? ఎక్కడికొచ్చినా సరే మాకు బెటరా అని చెప్పేసి. సరే ఫారెన్‌లో తింటారు చూడండి మైదా పిండి ఒక బాక్స్‌లో వేసి దాన్ని కట్స్‌గా చేసుకొని తీసుకొస్తారే అదే ఒకటి ఆర్డర్ పెట్టాననమాట. దాని పేరు నాకు తెలీదు. మీకు చెప్పడానికి చూపిస్తాను మళ్ళీ మా పిల్లలు తినేటప్పుడు. ఇక్కడ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేమేమో ఫుడ్, షాపింగ్ అని చెప్పి ఇక్కడ అలా తిరుగుతూ ఉన్నాం చూడండి. ఇక్కడికి ఏదో లోకల్ సింగర్స్ ఇద్దరు వచ్చినట్టున్నారు. పాటలు బాగా పాడుతున్నారు. అందరూ అక్కడికెళ్లారనమాట. మేమేమో ఇక్కడ తిరుగుతూ ఉన్నాము. ఈ ఆడవాళ్ళతో ఇంతే అని చెప్పి మా వారైతే లేసి వెళ్ళిపోయారనమాట. ఆడవాళ్ళకి ఇష్టమైన జ్యువెలరీ కూడా పెట్టారు ఇక్కడ. మా ఆయన నన్ను ఎన్ని సార్లు తిట్టినా ఎక్కడికొచ్చినా షాపింగ్, ఫుడ్ ఇదే అంటూ ఉంటావు నువ్వు. ఇంకేం పని ఉండదు. అసలు ఎంజాయ్ చేయవు అని. ఆయన అంటుంటాడు. నేను చేస్తుంటాను. ఇదే మాకు పని. పాపం ఆయన ఏమీ అనడు పట్టించుకోడు. ఆయన పాటికి ఆయన తిరుగుతుంటాడు. నా పాటికి నేను తిరుగుతూ ఉంటాను. ఎక్కడికైనా వస్తే మాత్రం సరే, సరే ఏదో ఇక్కడ కేక్ కట్ చేస్తారు. ఇక్కడ అన్నం తినకుండా వచ్చాను. బాగా తిందాంలే అని చెప్పి ఇక్కడ ఏ పాడు పెట్టలేదు మాకైతే. హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నాను. మా పిల్లలకి ఇది బాగా నచ్చిందంట. అయినా సరే మా వారు తిడతారు. ఊరికే జస్ట్ విండో షాపింగ్ చేస్తాను నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. బాగా నచ్చింది. నేనైతే ఏదో సూప్ తాగి అలా కడుపు నింపుకున్నాను గానీ, ఇంక మా పిల్లలకి, మా వారికి ఏదో ఒకటి కావాలి కదా! మా ఆయన ఒక బోండా
బోండా, ఒక బజ్జీ తీసుకున్నారను. చూద్దాం ఎలా ఉందని చెప్పి నిజంగా బజ్జీ అయితే చాలా బాగా నచ్చింది. ఆ బోండా చూసారా ఎంత బోండానో, ఇది దేనితో చేశారో ఏమో! నైట్ టైమ్స్ ఆయిల్ ఫుడ్ తినాలంటే నాకు చాలా భయం. అందుకే కొంచెం కొరుక్కొని మా వారికిచ్చా. మా వారికైతే చాలా ఇష్టం ఈ బోండాలు, ఈ బజ్జీలు ఇవంటే. అందుకే ఆయన కోసమే నేనైతే మళ్ళీ ఫీల్ అయ్యా అనుకోండి. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా దోసలు, బజ్జీలు పెట్టాలని చెప్పి ఫిక్స్ అయిపోయినా. మంచిగా డబ్బులైనా వస్తాయి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే అన్నీ హోమ్ మేడే కాబట్టి ఏం తిన్నా గానీ మంచిగానే ఉంటుంది. ఫ్రెష్‌గానే చేస్తూ ఉన్నారు కాబట్టి మంచిగా ఆంటీ వాళ్ళ టేస్ట్ కూడా చాలా బాగుంది. నార్మల్‌గా బఠానీ చాట్ అంటే నాకు చాలా ఇష్టం. బఠానీ గాని, పప్పుల చాట్లు గాని, ఈ ఆంటీ హోమ్ మేడ్ కాబట్టి సరే తీసుకుందామని ఒకటి తీసాను. ఆయనైతే తినడానికే వచ్చినట్టుంది ఇక్కడికి. పార్టీ లేదు, గీటీ లేదు. ఆ పార్టీ అయిపోయేంత వరకు నేను ఇక్కడే తిరిగేలా ఉన్నా. మా ఆయనకైతే పక్కన మండుతూ ఉంది. "ఇంక నువ్వు నిజంగా రావా ఇక్కడి నుంచి పార్టీని ఎంజాయ్ చేయవా?" అని చెప్పి, సరే సరే ఉండు లాస్ట్‌గా ఈ బఠానీ చాట్ తినేసి వచ్చేస్తా అని. ఆంటీ చేసింది హోమ్ మేడ్ కాబట్టి నిజంగా చాలా నచ్చింది. కనీసం ఇప్పుడైనా మా పిల్లలతో డాన్స్ ఏపిచ్చాలి అని అనుకుంటున్నాను. చూద్దాం అక్కడికెళ్ళాక నన్నే పట్టుకొని తిరుగుతారో, లేకపోతే డాన్స్ ఏస్తారో చూడాలి మరి. నిజంగా నేను అనుకున్నట్టే నన్నే పట్టుకొని నా చుట్టే తిరుగుతూ ఉన్నారు చూసారా! అయితే చెరొక పక్క నిల్చొని డాన్స్ ఏయకుండా గమ్ముగున్నారు. నిలబడుకొని ఎగురుకుంటాను. ఎంత బతిమిలాడానో నేనైతే వెళ్ళండి, వెళ్ళండి అని చెప్పి అయినా వెళ్ళలేదు. నిజంగా అక్కడ సింగర్స్ అయితే చాలా బాగా పాడారు. సాంగ్స్ అయితే మాత్రం నాకు చాలా నచ్చింది. పిల్లలైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు.